ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మెయిన్గా వృశ్చిక రాశివారు దయచేసి ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. మీ జీవితంలో గత కొంతకాలంగా జరుగుతున్న వింత పరిణామాలకు, ఊహించని నష్టాలకు మరియు మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల నిజస్వరూపాలకు సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన భయంకరమైన నిజాన్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ప్రస్తుతం మీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలుసు. మీరు నమ్మిన వ్యక్తుల ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులు మిమ్మల్ని ఎంతగానో కలవరపెడుతున్నాయి కదా. నిన్నటి వరకు మీతో ఎంతో ఆత్మీయంగా ఉన్నవారు ఈరోజు మాటల తీరు మార్చడం, మీ ముందు ఒకలా మాట్లాడుతూ మీ వెనుకల ఇంకోలా మాట్లాడుతూ గోతులు తీయడం, మీకు తెలియకుండానే మీకు నష్టం కలగాలని కోరుకునే వ్యక్తుల గురించి మీకు మెల్లమెల్లగా వస్తున్న అనుమానాలు ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ ఒక గ్రహస్థితి వల్ల, ఒక కర్మఫలం వల్ల మీ కళ్ళ ముందుకు వస్తున్న నిజాలు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్న విషయం కాదు. ఒక ఆధ్యాత్మిక మరియు జ్యోతిష విశ్లేషణ రూపంలో మీ కళ్ళు తెరిపించడానికి చేస్తున్న ప్రయత్నం. మీ జీవితాన్ని నాశనం చేయాలని, మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయాలని చూసిన ఆ ముగ్గురు వ్యక్తులు అసలు రూపం బయటపడే సమయం ఆసన్నమైంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీలైతే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి, ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఈ క్షణం నుంచి మీరు వినబోయే ప్రతి మాట మీ జీవితంలో జరుగుతున్న, జరగబోయే సంఘటనలకు అర్థం పడుతుంది. మీరు రాత్రులు పడుకునే ముందు మీలో మీరు ఎన్నోసార్లు వేసుకున్న ప్రశ్నలకు ఈరోజు ఇక్కడ సమాధానం దొరుకుతుంది. మీరు ఎవరికైతే అన్యాయం చేయలేదో వారే మీకు ఎందుకు అన్యాయం చేస్తున్నారో, మీరు ఎవరి కోసమైతే సర్వం ధారపోసారో వారే మిమ్మల్ని ఎందుకు ఒంటరిని చేశారు అనే ప్రశ్నలకు అసలైన కారణాలు మీకు తెలియబోతున్నాయి. కాబట్టి ఎక్కడా కూడా ఏమాత్రం స్కిప్ చేయకుండా మీ ఏకాగ్రతను పూర్తిగా ఇక్కడ ఉంచి నేను చెప్పబోయే ఈ జ్యోతిష రహస్యాలను శ్రద్ధగా వినండి. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ మనసులో ఉన్న పెద్ద భారం దిగిపోవడమే కాకుండా మీ భవిష్యత్తు మీద మీకు ఒక స్పష్టమైన అవగాహన, ఎవరితో ఎలా ఉండాలి అనే ఒక ఖచ్చితమైన నిర్ణయం మీరే తీసుకోగలుగుతారు. గతం గురించి బాధపడడం మాని భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో మీరు ఒక స్పష్టత రాబోతుంది. వృశ్చిక రాశి వాళ్ళు, మీరు కూడా ఇలాంటి గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? మీకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి, మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీ అంతరాత్మ ఎప్పుడైనా హెచ్చరించిందా? ఇంట్లో కుటుంబ సభ్యులతో, ఉద్యోగంలో తోటి ఉద్యోగులతో, వ్యాపారంలో భాగస్వాములతో లేదా బంధుమిత్రులలో ఏదైనా సమస్య మిమ్మల్ని లోపల తీవ్రంగా ఇబ్బంది పెడుతుందా? రాత్రులు నిద్ర పట్టకుండా ఎవరికీ చెప్పుకోలేక, ఒకవేళ చెప్పుకున్నా కూడా ఎవరు అర్థం చేసుకోరు అనే బాధలో కుమిలిపోతున్నారా? మీ బాధను ఎవరైనా అర్థం చేసుకుంటారేమో అని మీరు ప్రయత్నించినా చివరికి మీరే దోషిగా నిలబడాల్సి వస్తుందా? అయితే ఈ వీడియోను దయచేసి చివరి వరకు చూడండి. నేను చెప్పే విషయాలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ ద్వారా నాకు తెలిసేది ఒక్కటే, నా మాటలు ఎంతమంది వృశ్చిక రాశి వారి హృదయాలను తాకుతాయి అనేది. ఈ లైక్ ఒక రకంగా మీరు నాకు ఇచ్చే ఒక మద్దతు, అలాగే మీరు ఇచ్చుకునే ఒక ధైర్యం, అలాగే కుటుంబ సభ్యులకు లేదా మీకు తెలిసిన ఇతర వృశ్చిక రాశి వారికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా మీలాగే మరెన్నో అపార్థాలు, మోసాల మధ్య నలిగిపోతూ ఉండొచ్చు. ఈ వీడియో వారికి ఒక గొప్ప సాంగత్యం ఇవ్వవచ్చు. మీ మనసులో ఉన్న బాధను, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య ఏమిటో కింద కామెంట్లో స్వేచ్ఛగా చెప్పండి. మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను కామెంట్లో రాస్తే మీలాంటి పరిస్థితిలో ఉన్న మరెందరో మందికి కూడా ఈ కామెంట్ చదివినప్పుడు, అరే నేను మాత్రమే కాదు, నాలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు అనేటువంటి ధైర్యం వస్తుంది. మీ కామెంట్ ఇతరులకు ఎంతో మానసిక బలాన్ని ఇస్తుంది. మనం పంచుకునే కొద్దీ బాధ తగ్గుతుంది అంటారు కదా. ఇక్కడ కామెంట్ సెక్షన్లో కూడా అలాంటి ఒక వేదికగానే భావించండి. నేను వృశ్చిక రాశి వారి కోసం చేసే ప్రతి ముఖ్యమైన వీడియో ఇలాంటి విషయాలను మనం ముందు ముందు ఎన్నో మాట్లాడుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారి గురించి ప్రపంచానికి తెలియదు, కానీ మీకు మాత్రమే తెలిసిన కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి అనగానే అందరికీ గుర్తొచ్చేది కోపం, పౌరుషం, పట్టుదల, ఏదైనా సాధించాలనే తపన. కానీ మీలో ఉన్న అంతులేని మంచితనం, అవతలి వారిని హక్కును చేర్చుకునే గుణం, కల్మషం లేని మీ పసిపిల్లల లాంటి మనస్తత్వం ఎవరికీ కనిపించవు. బయటకు మీరు ఎంత కఠినంగా కనిపిస్తారో లోపల మీరు అంత సున్నితంగా ఉంటారు. ఒక కొబ్బరికాయ పైకి ఎంత గట్టిగా ఉండి లోపల ఎంత తీయని నీటిని దాచుకుంటుందో వృశ్చిక రాశి వారు కూడా సరిగ్గా అలాగే ఉంటారు. మీరు ఎవరిని నమ్మితే ప్రాణమిస్తారు,
వాళ్ళ కోసం మీరు సమయాన్ని, మీ డబ్బును కూడా, శక్తిని కూడా, అవసరమైతే మీ ఆనందాన్ని కూడా త్యాగం చేస్తారు. మీ జీవితంలో ఎవరైనా కష్టంలో ఉంటే వారు అడగక ముందే వారి కష్టాన్ని మీ కష్టంగా భావించి ముందుకెళ్ళి సహాయం చేసే గుణం మీ సొంతం. మీరు ఏ బంధంలో ఉన్నా అది స్నేహమైన, ప్రేమైన, కుటుంబమైన 100కి 100% నిబద్ధతతో ఉంటారు. మీ బంధాలలో మీరు ఎలాంటి మోసాన్ని, స్వార్థాన్ని సహించలేరు. కానీ అదే సమయంలో మీకు మోసం జరిగితే మాత్రం మీరు తట్టుకోలేరు. చిన్న అబద్ధం చెప్పినా సరే మీ మనసు ముక్కలైపోతుంది. నమ్మక ద్రోహం అనేది మీ నిఘంటువులోని అత్యంత భయంకరమైనటువంటి పదం. ఒకసారి మిమ్మల్ని మోసం చేసిన వారిని మీరు జీవితంలో మళ్ళీ నమ్మరు. వారి ముఖం చూడ్డానికి కూడా మీరు ఇష్టపడరు. కానీ విచిత్రం ఏంటంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా మీ జీవితంలోకి మళ్ళీ మళ్ళీ మోసగాళ్ళు వస్తూనే ఉంటారు. మీ మంచితనమే మీకు శాపంగా మారుతూ ఉంటుంది. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మీకు ఎక్కువగా కన్నీళ్లు మిగులుస్తారు. ఇది మీ జీవితంలో జరిగిన ఒక చేదు వాస్తవం. మీరు మనుషులను నమ్మే విధానంలోనే ఒక అమాయకత్వం ఉంటుంది. అవతలి వారు కూడా మీలాగే నిజాయితీగా ఉంటారని మీరు బలంగా నమ్ముతారు. కానీ ఈ ప్రపంచం మీరు అనుకున్నంత నిజాయితీ లేదు. ఒకసారిగా మీ గతాన్ని గుర్తు చేసుకొని మీ జీవితంలోకి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో గుండెలు పిండేసే సంఘటనలు గుర్తుకొస్తాయి. మీరు ఎవరికో మీ సొంత మనుషుల్లా భావించి సహాయం చేస్తారు. మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా వాళ్ళ కోసం ఖర్చు పెడతారు. వాళ్ళ బాధను మీ బాధగా తీసుకొని మీ పనులన్నీ పక్కన పెట్టి మరి వాళ్ళు పనులు చేసి పెడతారు. మీరు మీ సమయాన్ని, మీ శక్తిని పూర్తిగా వారి కోసమే వెచ్చించారు. కానీ చివరికి అదే వ్యక్తి మీకు వ్యతిరేకంగా మారాడా? మీ కష్టకాలంలో ముఖం చాటేశారా? మీ మంచి మనసుని ఎవరో తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఖచ్చితంగా అనిపించే ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ఇలాంటి సంఘటనలు జీవితంలో ఒక భాగమైపోయాయి. మీరు ఆశించేది ఒక పెద్ద బహుమతులు కాదు, కేవలం కృతజ్ఞత, కొద్దిగా ప్రేమ మాత్రమే. కానీ అది కూడా ఇవ్వలేని స్వార్థపూరిత ప్రపంచంలో మీరు బ్రతుకుతూ ఉన్నారు. మీరు మీ బాధను ఎవరితో పంచుకోలేరు. ఎందుకంటే మీరు ఏడుస్తూ ఉంటే చూసి ఆనందించేవారే ఎక్కువ. కానీ కన్నీళ్లు తుడిచేవారు తక్కువని మీకు బాగా తెలుసు. పైగా మీరు మీ బాధను చెబితే అవతలి వారు మిమ్మల్ని బలహీనంగా చూస్తారేమో అన్న భయం, లేదా మీ మాటలను వాళ్లకు అనుకూలంగా వక్రీకరిస్తారేమో అన్న అనుమానం మిమ్మల్ని ఎవరికీ కూడా ఏమీ చెప్పుకోనివ్వకుండా చేస్తాయి. అందుకే మీ బాధను గుండెల్లోనే దాచుకొని బయటకు నవ్వుతూ కనిపిస్తారు. మీ నవ్వు వెనుక ఉన్న ఎంతటి అగ్నిపర్వతం పగలబోయే సమయం ఇప్పుడు వచ్చింది. మీరు భరించిన అవమానాలకు, మీరు కార్చిన కన్నీళ్లకు లెక్క చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రకృతి మీ పక్షాన నిలబడబోతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీ జీవితానికి అతికించినట్లు సరిపోతాయి. మీ జీవితాన్ని నాశనం చేయాలని, మీ ఎదుగుదలను అడ్డుకోవాలని, మీ పేరు ప్రఖ్యాతలను మసకబార్చాలని చూసిన ఆ ముగ్గురు వ్యక్తులు గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. వారిని ఒకేసారి కాకుండా వారి లక్షణాల ఆధారంగా, వారు చేసే పనుల ఆధారంగా, అలాగే వాళ్ళ పేర్లలో ఉండే అక్షరాల ఆధారంగా ఒక్కొక్కరిని ఉత్కంఠభరితంగా వివరిస్తాను. మీ జీవితంలో ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేది మీరు మనసులో జేరుబు వేసుకోండి. జాగ్రత్తగా వినండి. ఈ మొదటి వ్యక్తి మీకు చాలా చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. ఇతను రహస్యాలు బయట పెట్టేవాడు. బహుశా మీ ఇంట్లోనే ఉండొచ్చు, లేదా మీ ఆఫీస్లో మీ పక్క సీట్లోనే కూర్చొని ఉండొచ్చు, లేదా మీరు ప్రతిరోజు ఫోన్లో మాట్లాడే మీ అత్యంత సన్నిహితుల మిత్రులు కావచ్చు. వ్యక్తికి మీ ప్రతి కదలిక తెలుసు, బలాలు తెలుసు. అంతకంటే ముఖ్యంగా మీ బలహీనతలు కూడా. మీరు ఏ విషయానికి బాధపడతారు, ఏ విషయానికి సంతోషిస్తారు, మీ కోపం ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ చల్లారుతుంది అనే విషయాలన్నీ కూడా ఈ వ్యక్తికి కొట్టిన పిండితో మీతో ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడుతూ మీ కష్ట సుఖాలన్నీ అడిగి తెలుసుకుంటారు. నీకు నేనున్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వదలను అని ఒక రేంజ్‌లో డైలాగులు కొడతారు. మీ నోటితోనే మీ మనసులోని మాటలన్నీ కక్కించి మీరు ఏమనుకుంటున్నారు, మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో, మీరు ఎవరిని ఇష్టపడుతున్నారో, ఎవరిని ద్వేషిస్తున్నారో మొత్తం సమాచారాన్ని చాకచక్యంగా లాగేస్తారు. ఆ తర్వాత మీరు ఎవరినైతే వ్యతిరేకిస్తున్నారో సరిగ్గా వారి దగ్గరికే వెళ్ళి ఈ సమాచారం మొత్తం వారికి చేరవేస్తారు. అంటే మీ దగ్గర మీ వాడిలాగా నటిస్తూనే మీ శత్రువులకు మీ రహస్యాలను అప్పగిస్తూ మీ పతనాన్ని శాసిస్తూ వ్యక్తి ఇతను. ఈ మొదటి వ్యక్తి వల్ల మీరు సామాజికంగా ఎంతో నష్టపోయారు. మీరు ఎంతో నమ్మి చెప్పిన మాటలు రేపు వేరే వాళ్ళ నోటి వెంట వస్తూ ఉంటే మీరు పడే మానసిక క్షోభకు కారణం ఇతనే. ఈ మొదటి వ్యక్తి పేరు ఏ అక్షరంతో మొదలయ్యే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒకరి పేరులోని మొదటి అక్షరం వారి వ్యక్తిత్వాన్ని మరియు వారి యొక్క అంతర్గత స్వభావాన్ని చాలా వరకు నిర్ణయిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ విధంగా రహస్యాలు చేరవేసి ద్రోహం చేసే వ్యక్తి పేరు ఇంగ్లీష్ అక్షరాల్లో ప్రధానంగా ఎస్ అనే లేదా ఎం అనే అక్షరంతో మొదలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలుగులో అయితే స లేదా మా అనే అక్షరాలు మీరు మాటల గారడిలో మిమ్మల్ని బోల్తా కొట్టిస్తారు.
అక్షరాలతో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ మోసగాలని నేను ఖచ్చితంగా చెప్పడం లేదు సుమా. ఇది కేవలం ఒక జ్యోతిష్య అంచనా మాత్రమే. కానీ పైన చెప్పిన లక్షణాలు ఆ అక్షరాలతో పేరు ఉన్న వారిలో మీకు కనిపిస్తే మాత్రం 100% అప్రమత్తంగా ఉండండి. మీరు ఏదో సాధారణంగా అన్న మాటను దానికి ఎంతో మసాలా దట్టించి అవతలి వారి కోపం వచ్చేలా చెప్పడంలో మీరు దిట్ట. ఈ మొదటి వ్యక్తి వల్లే మీరు గతంలో చాలామంది స్నేహితులను, బంధువులను దూరం చేసుకుని ఉంటారు. అప్పటి వరకు మీతో ఎంతో బాగున్నవారు అకస్మాత్తుగా మీతో మాట్లాడడం మానేస్తారు. అంటే దానికి కారణం ఈ వ్యక్తి అయి ఉంటాడు. వారు మీతో చాలా అమాయకంగా నటిస్తారు కాబట్టి మీరు వారిని ఏమాత్రం కూడా అనుమానించలేకపోయారు. మీరు వారిని మీ సొంత మనుషుల్లా భావించి మీ మనసులోని చీకటి రహస్యాలను సైతం వారితో పంచుకొని ఉంటారు. కానీ ఇప్పుడు గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్నందున వారి ముఖం మీద ఉన్న ముసుగు తొలగించబోతుంది. వారు ఎవరి దగ్గరైతే మీ గురించి తప్పుగా చెప్పారో ఆ వ్యక్తులు స్వయంగా వచ్చి మీకు నిజం చెప్పే పరిస్థితి రాబోతుంది. మీరే స్వయంగా వారి నిజ స్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ క్షణంలో మీరు కోపంతో రగిలిపోతున్నా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారి అసలు రంగు బయటపడడమే వారికి ప్రకృతి విధించే పెద్ద శిక్ష. ఇంకా ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ రెండవ వ్యక్తి గురించి వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. ఈ రెండవ వ్యక్తి లక్షణాలు పూర్తిగా భిన్నమైనవి. ఈ రెండవ వ్యక్తి మొదటివాడిలాగా మీ రహస్యాలను చేరవేయడు, కానీ వీరి వ్యూహం వేరు. ఇతను పూర్తిగా డబ్బు మరియు అవసరాల కోసం మిమ్మల్ని వాడుకునేవాడు. ఈ రెండవ వ్యక్తి మీకు ఎప్పుడూ కూడా మంచివాడిలాగే కనిపిస్తాడు. వీరికి మీతో ఎటువంటి శత్రుత్వం ఉన్నట్లు పైకి ఏమాత్రం కనిపించదు, కానీ మీరు కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరకు వస్తారు. వృశ్చిక రాశి వారు ఎవరికి కాదనలేరు. ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే కరిగిపోయి సహాయం చేస్తారు అనే మీ అతిపెద్ద బలహీనత ఈ రెండో వ్యక్తి పూర్తిగా క్యాష్ చేసుకుంటారు. వీరికి డబ్బు అవసరం వచ్చినప్పుడు లేదా ఏదైనా పని కావాల్సి వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చి దయానీయంగా మొహం పెట్టి మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడరు. కన్నీళ్లు పెట్టుకుని తమ కష్టాలని ఎరగా పెడతారు. నువ్వు లేకపోతే నాకు ఇంకెవరున్నారు, నువ్వు నన్ను ఆదుకోవాలి, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. మీ సున్నితమైన మనసు ఆ మాటలకు కరిగిపోతుంది. మీరు జాలిపడి వాళ్లకు కావాల్సిన సహాయం చేస్తారు. మీ దగ్గర డబ్బులు లేకపోయినా మీరు ఎక్కడైనా అప్పు చేసి మరీ వాళ్ళకు అప్పిస్తారు. మీ సమయాన్ని, మీ శక్తిని వారి కోసం వెచ్చిస్తారు. వాళ్ళ పనులు అయ్యేంత వరకు వాళ్ళు వెంటే ఉంటారు. కానీ ఒకసారి వాళ్ళ పని అయిపోయాక లేదా వాళ్ళ అవసరం అనేది తీరిపోయాక వాళ్ళు ఇక మీకు కనిపించరు. కనీసం ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారని కూడా అడగరు. దారిలో ఎదురుపడినా గుర్తుపట్టనట్టు వెళ్ళిపోతారు. ఈ రెండవ వ్యక్తి పేరు ఏ అక్షరంతో మొదలయ్యే అవకాశం ఉందో ఇప్పుడు గమనిద్దాం. జ్యోతిష శాస్త్రం అంచనాల ప్రకారం ఆర్థిక పరమైన విషయాలలో మరియు అవసరాల కోసం వృశ్చిక రాశి వారిని వాడుకొని వదిలేసే ఈ రెండవ వ్యక్తి పేరు ప్రారంభంలో ఎక్కువగా ఆర్ లేదా కే అనే అక్షరాలు, తెలుగులో రా లేదా క అనే ఉండే అక్షరాలు సూచనగా బలంగా కనిపిస్తున్నాయి. ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి ఒక అవసరం కోసమే వస్తారు. ఈ రెండవ వ్యక్తి వల్ల కూడా మీరు పడ్డ మానసిక క్షోభ అంతా ఇంత కాదు. మీరు ఏదైనా కష్టంలో ఉండి, అరే అప్పుడు నేను వారికి ఎంత సహాయం చేశాను కదా, నా అవసరం పక్కన పెట్టి మరీ ఆదుకున్నాను కదా, ఇప్పుడు అడిగి చూద్దామని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు మొహం చాటేస్తారు. ఎన్నో సాకులు చెప్తారు. అయ్యో నిన్ని అడిగితే బాగుండేది, ఇప్పుడే డబ్బు వేరే వాళ్లకు ఇచ్చేశాను, లేదా నా పరిస్థితి కూడా ఇప్పుడు అస్సలు బాగోలేదు అన్నట్టు కథలు చెప్తారనమాట. కనీసం మీరు చేసిన సహాయాన్ని కూడా గుర్తించుకోరు. పైగా మీరు మీ డబ్బు తిరిగి ఇవ్వమని కొంచెం గట్టిగా అడిగితే, నువ్వు నాకేం పెద్ద సహాయం చేసావులే, నేను అడగగానే ఇవ్వాల్సిన అవసరం నీకేముంది అని, నీకు ఇష్టం ఉంటే ఇచ్చావు, ఇప్పుడు ఉన్న నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని సిగ్గు లేకుండా ఎదురుపడి చేస్తారన్నమాట. మీ మంచితనాన్ని, మీ గొప్పతనాన్ని ఒక మెట్టులా వాడుకొని పైకి ఎదిగిన తర్వాత ఆ మెట్టును తన్నేసే నీచమైన మనస్తత్వం ఉన్న రకం ఈ రెండవ వ్యక్తి. వీరి వల్ల మీరు ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా చాలా నష్టపోయారు. వీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎన్నో రాత్రులు నిద్రపోకుండా గడిపారు. మీరు పడ్డ ఆవేదన, మీరు చిందించిన కన్నీళ్లు ఊరికే పోవు. మీరు చేసిన పుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది. ఈ రెండవ వ్యక్తికి కాలం గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది. వారు ఏ డబ్బు కోసమైతే, ఏ స్వార్థం కోసమైతే మిమ్మల్ని వాడుకున్నారో ఆ డబ్బు వారిని కాపాడలేని పరిస్థితి వారికి రాబోతుందని ప్రకృతి వారికి తగిన శాస్తి చెప్తుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. ఒక మూడవ వ్యక్తి విషయంలోకి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారి ఈ మూడవ వ్యక్తి మొదట ఇద్దరి కంటే కూడా చాలా రెట్లు ప్రమాదకరమైన వాడు. ఎందుకంటే మొదటి వ్యక్తి మీ రహస్యాలను చెబుతాడు. రెండవ వ్యక్తి మీ డబ్బును వాడుకుంటాడు. వాళ్ళు ఏదో ఒక రూపంలో మీకు బయటకు కనిపిస్తారు. వారి మోసం మీకు అర్థమవుతుంది. కానీ ఈ మూడవ వ్యక్తి ఏకంగా మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడు. అది కూడా సైలెంట్గా. ఇతను
అసూయతో అడ్డుకునేవాడు. మీతో బయటకు ఏమీ చెప్పరు. మీతో ఎప్పుడు కూడా గొడవ పడరు. మీతో నవ్వుతూనే మాట్లాడతారు. మీ ప్రతి సంతోషంలో పాలు పంచుకున్నట్టు నటిస్తారు. మీ ముందు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు కానీ లోపల మాత్రం మీరంటే విపరీతమైన అసూయ, ద్వేషం రగులుతూ ఉంటాయి. మీ ఎదుగుదల చూసి వారు అస్సలు ఓర్వలేరు. మీ ప్రతిభ, మీ పనితనం, మీరు సమాజంలో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు చూసి లోలోపల కుమిలిపోతూ ఉంటారు. మీరు కొద్దిగా సంతోషంగా ఉన్నా, మీ కుటుంబంలో చిన్న వేడుక జరిగినా, మీరు కొత్త బట్టలు వేసుకున్నా, కొత్త వాహనం కొన్నా సరే వాళ్ళ కళ్ళు కుళ్ళుతో మాడిపోతాయి. వారి చూపులతోనే ఒక రకమైన విషం ఉంటుంది. దాన్నే మనం నరఘోష లేదా దృష్టి దోషం అంటాం. ఈ మూడవ వ్యక్తి యొక్క అసూయ వల్లే మీరు ఎన్నోసార్లు అకారణంగా అనారోగ్య పాలయ్యారు. ఎన్నో పనులు చివరి నిమిషంలో ఆగిపోయి, చేతికి వచ్చిన అద్భుతమైన అవకాశం చేజారిపోయి, మీరు మీ వెనక మీ క్యారెక్టర్ గురించి, మీ వ్యక్తిత్వం గురించి ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు. మీరు చెడ్డ పేరు తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు, కుట్రలు పన్నారు. మీకు తెలియకుండానే మీ శత్రువులను సృష్టించారు. ఈ మూడవ వ్యక్తి యొక్క పేరు ఏ అక్షరంతో మొదలయ్యే అవకాశం ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్యపరంగా చూస్తే వృశ్చిక రాశి వారి ఎదుగుదలను చూసి ఓర్వలేక నరఘోషతో వారిని అడ్డుకోవాలని చూసే ఈ మూడవ వ్యక్తి పేరు ప్రధానంగా పి లేదా ఏ అనే అక్షరాలు, తెలుగులో అయితే ప లేదా ఆ అనే అక్షరంలో ఉండే అవకాశం మెండుగా ఉన్నాయి. ఈ అక్షరాలతో పేరు ఉన్నవాళ్ళు మీ చుట్టుపక్కల ఉండి ఎప్పుడూ కూడా మీ విజయాలను చూసి కృత్రిమంగా నవ్వే వాళ్ళైతే వారి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ ముగ్గురి లక్షణాలను, వారి పేర్లు ప్రారంభం అక్షరాలను చెప్పాను కదా అని వెంటనే మీ చుట్టూ ఉన్న వారిని చూసి అనుమానించి తొందరపడి ఎవరిని కూడా నిందించకండి. ఎవరిని ఆధారాలు లేకుండా మోసగాడు, శత్రువులు లేదా నేరస్తుడు అని నిర్ధారించకండి. జ్యోతిష్యం అనేది మనకు మార్గనిర్దేశం చేస్తుందే తప్ప ఎవరిపైన నిందలు వేయమని, బంధాలను తెంచుకోమని చెప్పదు. మీ జీవితంలో ఎంతోమంది మంచివారు, మీ శ్రేయోభిలాషులు కూడా మీ ఈ అక్షరాలలో ఉండి ఉండొచ్చు. మీ తల్లిదండ్రులు, పిల్లలు లేదా జీవిత భాగస్వామి పేర్లు కూడా వీటితోనే మొదలవ్వచ్చు. కాబట్టి ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులను కేవలం మీ మనసులో గుర్తుంచుకోండి. మీ అంతరాత్మ చెప్పే మాటలు వినండి. మీ మనసులో వారిని కనిపెట్టి వారి నుంచి సైలెంట్గా దూరం జరగండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఒక అదృశ్యమైన గీత గీసుకోండి. ఆ గీత దాటి వారిని మీ జీవితంలోకి అనుమతించకండి. అంతేకాని వారితో నేరుగా వెళ్ళి గొడవ పెట్టుకోవద్దు. ఎందుకంటే వారితో మీరు వాదనకు దిగితే వాళ్ళు బుకాయించడంలో దిట్ట కాబట్టి మీరే తప్పు చేసినట్టుగా కొత్త సీన్ క్రియేట్ చేస్తారు. కాలం తన పని తాను చేసుకుంటుంది. పాపం పండినప్పుడు ఎవరైనా తమ తప్పుకు మూల్యం చెల్లించక తప్పదు. మీరు చేయాల్సిందల్లా మీ పని మీద మీరు దృష్టి పెట్టండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మాత్రమే. వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారబోతున్నాయో కూడా మనం జ్యోతిష్య విశ్వాసాల మీద ఆధారంగా చాలా స్పష్టంగా విశ్లేషించుకోవాలి. గత కొంతకాలంగా మీ జీవితంలో ఒక పెద్ద తుఫానులో చిక్కుకున్న పడవలా మారిపోయింది. మీరు గ్రహ దోషాల వల్లనో, కర్మ ఫలాల వల్లనో తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. మీరు ఏ పని చేసినా అనవసరమైన అడ్డంకులు రావడం, 99% పూర్తయిన పనులు కూడా ఆఖరి నిమిషంలో ఆగిపోవడం, ఊహించని ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముట్టడం జరిగింది. ఇంట్లో ప్రశాంతత కరువైంది. చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య పెద్ద పెద్ద గొడవలు కావడం, ఉద్యోగంలో పై అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి, ప్రమోషన్లు ఆగిపోవడం, వ్యాపారంలో ఊహించని నష్టాలు, పెట్టుబడులు వెనక్కి రాకపోవడం, ఇలా అన్ని వైపుల నుంచి మిమ్మల్ని సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఒక దశలో అసలు నా జీవితం ఇంతేనా, ఈ కష్టాలకు అంతం లేదా అని మీరు నిరాశతో కూరుకుపోయారు. దేవుణ్ణి కూడా ఎన్నోసార్లు ప్రశ్నించారు. నేను ఎవరికి ఏ పాపం చేయలేదే, నాకు ఎందుకు ఇంత శిక్ష అని కుమిలిపోయారు. కానీ కర్మ ఫలితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత త్వరగా వస్తుంది. కాలచక్రం తిరుగుతుంది. ఇప్పుడు గ్రహాలు మీకు అనుకూలమైన స్థానంలోకి మారుతున్నాయి కాబట్టి ముఖ్యంగా దైవానుగ్రహాన్ని, అదృష్టాన్ని ఇచ్చే గ్రహబలం మీకు పూర్తి స్థాయిలో తోడుగా ఉండబోతుంది. దీని అర్థం ఏమిటంటే ఇన్నాళ్ళు మీరు ఏ చీకటిలో అయితే మగ్గిపోయారో అక్కడి నుంచి వెలుగు వైపు అడుగులు వేయబోతున్నారు. మీకు అన్యాయం చేసిన వారు, మిమ్మల్ని ఏడిపించిన వారు తమ కర్మను తాము అనుభవించే సమయం మొదలైంది. కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు. వృశ్చిక రాశి వారు దేవుడి లాఠీకి చప్పుడు ఉండదు, కానీ దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది. ఒకరిని ఏడిపించి సంపాదించిన సంతోషం ఎప్పటికీ నిలబడదు. వాళ్ళు ఇప్పుడు పైకి నవ్వుతూ కనిపించినా వారి లోపల తెలియని భయం మొదలవుతుంది. త్వరలోనే వారు తమ తప్పుల వల్ల తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో మీరు ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ చేతులను మురికి చేసుకోకండి. ప్రకృతి తను చేయాల్సిన న్యాయాన్ని తను చేస్తుంది. మీరు కేవలం ఒక ప్రేక్షక పాత్ర వహించండి. మీరు కోల్పోయిన డబ్బు మీకు మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం మెండుగా ఉంది. అది మీరు
అప్పు ఇచ్చిన వాళ్ళు దగ్గర నుంచి హఠాత్తుగా రావచ్చు, లేదా వృత్తి వ్యాపారంలో మీరు అనుకున్న దానికంటే మెరుగైనటువంటి లాభాల ద్వారా కావచ్చు, ఆగిపోయిన మీ పాత ఆస్తులు సమస్యలు పరిష్కారం అవడం ద్వారా మీకు ఊరట కలుగుతుంది. మొత్తానికి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అప్పుల ఊబి నుంచి బయటపడి మీరు మళ్ళీ కూడా తలెత్తుకొని తిరిగే పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కునే స్వేచ్ఛ వస్తుంది. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కే సమయం అనేది ఇది. అంతేకాకుండా మీరు గుర్తించి తప్పుగా మాట్లాడిన వ్యక్తులు బండారం అందరి ముందు కూడా బహిర్గతమయ్యే ఆ అద్భుతమైన అవకాశం రాబోతుంది. నిప్పును బూడిదగా ఎక్కువ కాలం కప్పి ఉంచలేనట్లు నిజాన్ని కూడా అబద్ధం ఎప్పటికీ దాచలేదు. మీపై వచ్చిన అపనిందలు తొలగిపోయి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మోసగాళ్ళు మాటలు నమ్మి మీకు దూరమైన మీ ఆత్మీయులు నిజం తెలుసుకొని పశ్చాత్తాపంతో మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. అప్పుడు మీరు పెద్ద మనసుతో వారిని క్షమాపణ చెప్పే అవకాశం ఇవ్వండి. కానీ మళ్ళీ పాత తప్పులు జరగకుండా వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని చులకనగా చూడకుండా ఒక స్పష్టమైన హద్దు పెట్టుకోండి. వృశ్చిక రాశి వారికి ఉండే సహజమైన అంతర్దృష్టి అంటే సిక్స్త్ సెన్స్ లేదా ఇంట్యూషన్ ఇప్పుడు మరింత చురుకుగా పనిచేస్తుంది. మీరు మంచివారు ఎవరు చెడ్డవారు అనే వారు ఒక మాట మాట్లాడే ముందే కూడా మీ మనసుకు ముందే తెలిసిపోతుంది. ఆ మనసు చెప్పే మాటను ఖచ్చితంగా వినండి. మీ మెదడు మీ తర్కం ఏవేవో సాకులు చెప్పవచ్చు. మీ కళ్ళు మోసపోవచ్చు. కానీ మీ లోపల ఆత్మ చెప్పే మొదటి మాట ఎప్పుడు కూడా నిజమవుతుంది. దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వండి. అది మిమ్మల్ని ఎప్పటికీ కూడా తప్పుదోవ పట్టించదు. ఉద్యోగం చేసే వృశ్చిక రాశి వారికి ఇదొక అనుకూలమైన సమయం. ఇన్నాళ్ళు మీ శ్రమకు దోచుకొని పేరు సంపాదించుకున్న వారు పక్కకు తప్పుకుంటారు. మీ టాలెంట్ బాస్కి తెలుస్తుంది. మీకు రావాల్సిన ప్రమోషన్లు లేదా మంచి ప్రదేశానికి మీకు అనుకూలమైన చోటికి బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఆఫర్లు వస్తాయి. వ్యాపారం చేసేవారు తమ పాత పద్ధతులను మార్చుకొని ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తే గనక మంచి లాభాలు గడిస్తారు. కుటుంబంలో ఇన్నాళ్ళు ఉన్న అశాంతి గొడవలు తగ్గిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లల భవిష్యత్తు చదువు లేదా వివాహం గురించి మీరు పడుతున్న ఆందోళన తొలగిపోయే ఒక శుభవార్త వింటారు. ఇంట్లో ఒక శుభకార్యం జరిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా మీరు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల నుంచి నొప్పుల నుంచి మీకు ఉపశమనం అనేది లభించే అవకాశం ఉంది. సరైన వైద్యం అందుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి. మీ కోపాన్ని మీ భావోద్వేగాలను మాత్రం అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మీ కోపమే మీకు అతిపెద్ద శత్రువు. అది మీ ఆరోగ్యానికే కాదు మీ బంధాలకు కూడా చెడు చేస్తుంది. అవతలి వారు మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినప్పుడు మీరు మౌనంగా ఉండడమే ఒక చిరునవ్వు నవ్వి వదిలేయటమే వారికి మీరు ఇచ్చే అతిపెద్ద సమాధానం అని గుర్తుంచుకోండి. మౌనం కంటే పెద్ద ఆయుధం మరొకటి లేదు. ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా మీకు మనసులో ఎక్కడో చిన్న భయం ఆందోళన ఉండి ఉంటుంది. అది సహజం. ఎందుకంటే వృశ్చిక రాశి వారు ఒకసారి దెబ్బతింటే మళ్ళీ కోలుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. పాలు తాగి ఏడవబడ్డవాడు మజ్జిగ చూసి కూడా భయపడతాడు అన్నట్లుగా మీ పరిస్థితి ఉంటుంది. కానీ నేను మీకు ఒకటే చెప్తున్నాను. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా మీ మీద మీకు నమ్మకం కోల్పోవద్దు. తొందరపడి ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు చాలా బలవంతులు. కాలమే ఎవరు నిజంగా మీవారో ఎవరు కాదో ఒక జల్లెడ పట్టి మరీ చూపిస్తుంది. కాలానికి ఉన్న శక్తి గాయాలను మాన్పే గుణం ఎవరెవరికీ కూడా లేదు. మీ మంచితనాన్ని ఎవరైనా బలహీనతగా భావిస్తే అది వారి మూర్ఖత్వం అవుతుంది. కానీ మీ తప్పు ఎంత మాత్రం కాదు. మీరు మంచిగా ఉండడం మానకండి. దయతో ఉండడం మానకండి. కానీ ఎవరికి కూడా ఎంత మంచితనం చూపాలో ఎవరికి ఎంత సహాయం చేయాలో అంతవరకే పరిమితం అవ్వండి. వృశ్చిక రాశి వారు అగ్ని లాంటి వారు. అగ్నితో వంట చేసుకొని కడుపు నింపుకోవచ్చు. అదే అగ్నితో ఇల్లు కాల్చుకోవచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకునే వారికి ప్రేమించే వారికి మీరు వెచ్చదనాన్ని ఇచ్చే దీపం లాంటివారు. మిమ్మల్ని నాశనం చేయాలని చూసేవారికి మీరు దశించి వేసే లావా లాంటివారు. ఈ నిజాన్ని ఎవరు కూడా మార్చలేరు. కాబట్టి ధైర్యంగా ఉండండి. రాబోయే కాలం పూర్తిగా మీదే. దేవుడు మీకోసం ఎంతో అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేశాడు. మీ విజయమే మీ శత్రువులకు మీరు ఇచ్చే అతిపెద్ద చెంపపెట్టు. మీ కన్నీళ్లను తుడుచుకోండి. మీ లక్ష్యాల వైపు అడుగులు వేయండి. మీ విశ్వం మీకు అండగా ఉంటుంది. చివరిగా ఒక చిన్న మాట. మీ మనసులో ఉన్న భారాన్ని దించుకోవడానికి మీకు ప్రస్తుతం ఏ సమస్య ఎక్కువగా ఉంది ఇబ్బంది పెడుతుంది? డబ్బు, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం లేదా ప్రేమ, వైవాహిక సంబంధాల కింద కామెంట్లో స్వేచ్ఛగా పంచుకోండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ఊరట కలిగించిందని నమ్ముతూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.